హాయ్ అండి, నా పేరు హరిప్రియ గార్డెన్. యూట్యూబ్ ఛానల్లో ఉన్న నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున నానా నానా దినోత్సవం అని సంబరాలు జరుపుకుంటున్న అందరూ పిల్లలకు శుభాకాంక్షలు. మీ గార్డెన్. అసలు ఈ నాన్నల దినోత్సవం పండగ ఏంటో అసలు నాకు అర్థం కాలేదు. అమ్మల దినోత్సవము, నాన్నల దినోత్సవము, మాతృ దినోత్సవము అని సంతోషం జరుపుకోవడం చాలానే బాగుంది. అది కూడా అందరికీ పిల్లలకు కనువింపులాగానే మనం అమ్మకు కానీ నాన్నకు కానీ ప్రతి వాళ్ళకు కూడా సంబరంగానే ఉంటుంది. కాకపోతే ఒక్కరోజే కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఒక్కరోజే కాదు, అమ్మకు నాన్నకు మన ఎంత పెద్దవాళ్ళమైనా మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ నాకు కొంచెం చిన్నగా తెలిసిన విషయం చెప్తున్నా. అసలు మన జన్మ ఈ శరీరం ఉన్నన్ని రోజులు కూడా వాళ్లకు ఎప్పటికీ ప్రొద్దున లేస్తే నమస్కారం ఒకసారి చేసుకుంటే తప్పేం లేదు. ఒక్కరోజే అన్నీ తీసుకొని వచ్చి అన్నీ పండగ రోజు అని ఈరోజు అయితే నాన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు సర్ప్రైజ్ గిఫ్టులు అన్నీ ఏదో అన్నీ కూడా పిల్లలకు ఏది సంబరం చేయాలనిపిస్తే అన్నీ కూడా తండ్రులకు చేస్తుండ్రు కావచ్చు. కానీ ఒకరోజుతోనే తీరిపోయేది కాదు. అమ్మ నాన్న రుణము ఒక్కరోజుతో తీరిపోయేది కాదు. వాళ్ళు ఒకరోజు సంతోషపడి రేపు బాధపడ్డ రోజు కూడా మంచిది కాదు. అందుకనే కానీ ప్రతి పిల్లలు కూడా జరుపుకోండి, పండుగలు జరుపుకోండి, అన్ని జరుపుకోండి, కానీ అమ్మ నాన్నలను ఎప్పుడు చిన్న చూపుగా చూడకండి. దగ్గరున్నప్పుడు కనీసము 4 మాటలు మాట్లాడే భాగ్యం కూడా లేకుండా ఏటో అంత బిత్తిరిగా ప్రవర్తించి దోస్తులతోని వీళ్ళతోని గడిపి ఈ నాన్నల దినోత్సవం వచ్చిన రోజు మాత్రము బ్రహ్మాండంగా సంతోషంగా పండుగ చేసుకోవడము, మనం తినడానికి వాళ్ళ పేరు మీద వాళ్ళకు కూడా తబ్బిబ్బయి ఉక్కిరిబిక్కిరి అయ్యే సమస్యలు కూడా నాన్నగారులకు ఉంటాయి. అందుకొరే కానీ అందరూ నేను చెప్పేదంతా మీరు కొంచెం పాటించండి. అమ్మ కానీ దగ్గరుండని, నాన్న కానీ దగ్గరుండని, ఎవరి దగ్గరున్నా కానీ పిల్లలు ఏంటంటే అటువంటి అవకాశం మళ్ళీ తిరిగి రాదండి, తిరిగి వచ్చేది కాదు. అది ఒక్కరోజు ఒక మాట కూడా ఎంతో విలువైంది అమ్మ నాన్నతో మాట్లాడడానికి. వాళ్ళు పెద్దరికం వచ్చి వాళ్ళకు ఒక స్టేజీ, ఇక పయనమయ స్టేజీ దగ్గరకు వస్తుంది కాబట్టి అంత విలువగా ఉండాలి. ఏదో పొడగొట్టుకున్నట్టు, ఏదో మీ దగ్గర నుంచి లాక్కున్నట్టుగా పేస్తులు పెట్టి అంత ఏదో శత్రువులను చూసినట్టు చూడడము, ఇదైతే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. చాలామంది కూడా ఎన్నో ప్రాబ్లాలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో ప్రాబ్లాలు పడుతున్నారు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కానీ దయచేసి ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడుకున్నా సరే కానీ హట్టి చేయకండి. ఎన్ని రోజులు బ్రతికినా అమ్మ దగ్గర నాన్న దగ్గర అని కాదండి. నాన్న ఎంత విలువైన వాడంటే చాలా ముఖ్యుడు నాన్న. మా నాన్నగారు సత్యయ్య అయితే మా నాన్నగారు కూడా అమ్మతో భాగంగా మా అమ్మ ఎంత కష్టపడ్డదో మా నాన్నగారు కూడా అంత కష్టపడ్డారు. నాన్న భాగస్వామ్యం కూడా తక్కువేం కాదు, అమ్మది తక్కువ కాదు. ఇద్దరు సరి సమానంగా కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు. అది అయితే మా నాన్ననైతే చాలా కష్టాలు పడ్డాడండి, చాలా కష్టాలు పడ్డాడు. పెద్ద గంపెడు సంతానాన్ని కానీ అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే భయము. అందుకొరే కానీ
వాళ్ళు సంతానాన్ని పెంచుకుంటూ పోయినారు. నేనేం తక్కువ కాదులేండి, నేను కూడా మా నాన్నతో సమానంగా ఒక పాప ఒక బాబు అన్నట్టు నేను 5గురిని కన్నా, మా నాన్న 6గురిని అన్నాడు. అయితే అది పొరపాటు ఏంటంటే అందరినీ ఇంతమందిని కూడా జమ చేసుకోవడం తప్పైనంత మాత్రాన ఏం చేద్దాం మరిగా, అది అట్లా జరిగిపోతుంది కొన్ని సందర్భాల్లో. తెలిసి తెలియని అంత పల్లెటూరు టైపు. నేను కూడా మా అమ్మ నాన్నను, మా అత్త మామనే నేను ఫాలో అయినా. మా అత్తకి 5గురు, మా అమ్మకి 6గురు, నేను 5గురు, నాకు 5గురు. కాకపోతే వాళ్ళకి మాత్రం అత్త మామకైనా మా అమ్మ నాన్నకైనా ప్రాబ్లం ఏం కాలేదు, అందరు బాగానే ఉన్నారు. ఇప్పటికి మేము కూడా మంచిగా హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే నాకు మా నాన్న జీన్స్ వచ్చినాయండి. ప్రతి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఏదో పంచాయతీ అని అదని ఇదని. మా నాన్న ఉప సర్పంచ్ ఉండే. ఆ సర్పంచ్ లక్షణాలన్నీ మరి నాకు అభినయం అవ్వలేదో కానీ ప్రతి వాళ్ళు వచ్చి కూడా నాకు ఏదో పెద్దరికం కట్టి పెట్టి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటుంటే, వాళ్ళ కష్టాలు చెప్పడం, వాళ్ళకు నేను నచ్చ చెప్పడము ఏందో కానీ నా గుండెకు కూడా చాలా ఎన్నిసార్లునో బరువెక్కుతుంది. పిల్లలు ఇట్లా ప్రవర్తిస్తే ఏంటిది అని బాగా బరువు అనిపిస్తుంది. అందుకొరకని మీ నాన్నను, మీ అమ్మనైనా, మీ నాన్నను కంటికి రెప్పాలలాగా కాచుకోండి, ముసలోళ్ళని చూడకుండా. ఈరోజు పండగ చేయకుండా ఏం పరగబడది. మీరు పక్క కూర్చోబెట్టుకొని కొంచెం భోజనం పెట్టుకోండి, పక్క కూర్చో. ఎటన్నా మీరు అత్యవసరంగా ఎటన్నా ఊరికి వెళ్ళినా కానీ వచ్చినాక మీ భార్యను, మీ పిల్లలను చక్కగా పలకరించుకుంటారు కదా అండి. అదేవిధంగా అమ్మ దగ్గరికి వచ్చో, నాన్న దగ్గరికి వచ్చో, నాన్న బాగున్నావా అంటే వాడంత సంతోషం ఎవ్వడు కూడా అసలు పొందలేడు. నాన్నకంత హ్యాపీగా ఉంటాడు నాన్న. ఇచ్చి ఫలితం పొందాలని చూసేవాళ్ళు కాదు అమ్మ నాన్న. బాగా పిల్లల ఎదుగుదలకు చూసేవాళ్ళే అమ్మ నాన్న. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని కోరుకునే వాళ్ళే అమ్మ నాన్న. కానీ పిల్లలు ఏంటంటే ఒక వృద్ధాప్యం వచ్చినాక నా వంతు అయిపోయింది వాళ్ళ దగ్గర ఉంచుతా, నా వంతు అయిపోయింది వీళ్ళింటికి పంపుతా, వాళ్ళ ఇంటికి పంపుతా. ఉన్నన్ని రోజులు మీ దగ్గరనే ఉంచుకోండి. అవసరమైతే ఇంత మిగిలితే కుక్కను చాదుకొని కుక్కకు 2 కోడిగుడ్లు వేసి అన్నం పెడతారు. ఇంత చికెన్ కంపల్సరీగా కొనుక్కొచ్చి అది తినదని పెడతారు. ఆ కుక్కకు తినదని మీరు పెట్టే ఆహారం కూడా వాళ్ళు అడగరు. ఇంత చికెన్ కావాలన్నారు, ఇంత ఏది కావాలన్నారు. ఒక దానికున్న విశ్వాసం కూడా పిల్లలకి పేరెంట్స్కి ఇస్తలేరు. ఇప్పుడు పేరెంట్స్ కూడా మంచి విలువ ఇవ్వండి. అప్పుడు మీ తరాలన్నీ బాగుపడతాయి, మీ పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, అందరూ బాగుంటారు. వాళ్ళు టెన్షన్ ఉన్నన్ని రోజులు ఎందుకు బ్రతికినాంరా అన్న ఫీలింగ్తోని పేరెంట్స్ ఉండొద్దు. నాన్న అయితే బాగా చాలా గొప్పవాడు నాన్న. అమ్మ ఏడ్చి గెలుస్తుంది కానీ నాన్నకు ఆ గెలిచే శక్తి కూడా ఉండదు. రెండవ మాట అడిగే శక్తి కూడా ఉండదు. అందుకని మంచి మార్గాన మనం చేసే నడకలు కూడా మన పిల్లలకు అవి పూల బాటలు అవుతాయి. వాళ్ళకు కూడా దేవుడు కూడా మంచి ఆశీర్వాదం ఇస్తాడు. మనం మీరు చేసేటి అన్నీ మీ పిల్లలకు ఆశీర్వాదంగానే పొందుతారు. వాళ్ళు బాగుంటారు. అందుకని మీరందరూ కూడా ఎప్పుడూ పెద్దవాళ్ళను బాధ పెట్టకుండా ఉండాలని ఈరోజు నేను ఇట్లా చెప్తున్నా అని ప్రతి ఒక్కరు ఎవరు కూడా హట్టు కాకండి. అందుకొరకని మీ మనసులో ఏదైనా ఉన్నా కానీ మార్చుకొని మీరందరూ కూడా బాగుండాలని నాన్నల దినోత్సవం సందర్భంగా నేను కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. ప్రతి పిల్లాడికి కూడా, ప్రతి పెద్దవాళ్ళకి కూడా, అందరికీ కూడా నాన్నలందరికీ శుభాకాంక్షలు. మా నాన్న తర్వాత మా వారు కూడా నేను ఒక బిడ్డలాగానే నేను మా నాన్నను కూడా, మా సార్ను కూడా నాన్న అని పిలుస్తాను. వాళ్ళ పిల్లలే కాదు, నేను కూడా నాన్న అని పిలుస్తాను. అందుకొరకని మా వారికి కూడా నాన్న దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు బావా. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ హరిగార్డెన్. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఉన్నదంతా తప్పు ఏం లేదు, నేను వాస్తవంగానే మాట్లాడినా. మీరు హట్టు కాకండి, ఏం కాకండి. ఉంటానండి, బాయ్ అండి.
ఎన్ని రోజుల జీవితం అని కాదండి, ఎన్ని రోజులు బతికినా కానీ ఆనందంగా బ్రతికింది ముఖ్యమండి. డబ్బు సంపాదించలేదని చిన్న చూపు చూడొద్దండి. డబ్బు సర్దుకొని మిమ్మల్ని పెంచుతాం కాబట్టి మీరు అందరూ కూడా పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. మంచిగా చూసుకోలేదని కాదు, కానీ ఏదో చిన్న లోపం అండి ప్రతి వాళ్ళ దగ్గర కూడా. అసలు సక్సెస్గా లేరు పిల్లలు. అందుకని కానీ మీరు అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు మాట్లాడరు, మీ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడరు, మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడరు అన్నట్టుగా. అసలు ఎక్కడన్నా కలిస్తే కూడా ఎంతమంది అండి, తక్కువ అండి పేరెంట్స్ను వాళ్ళ ప్రేమతోని స్వీకరించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్లో. నా కుటుంబం నాకు కూడా, నీ కుటుంబం కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన దానివే కాబట్టి ఆ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు, ఈ కుటుంబాన్ని దగ్గర చేసుడు కాదు. ఎన్ని రోజులు ఉన్నామని కాదండి, ఆ చిన్నతన బాల్యము ఎంత విలువైనదో ఎంత గొప్పదో ఒక్కసారన్నా వెనుకకు తిరిగి చూస్తేనే కానీ మనకు ముందు అన్నీ దొరుకుతున్నాయి, ముందు అన్నీ పొందుతున్నాము. అన్ని గొప్ప గొప్ప వాళ్ళ స్నేహాలు, గొప్ప గొప్ప బాగా ధనము ఏది తిందామంటే అసలు దేవుడు మీకు ఇచ్చింది ఎందుకంటే మీకు మంచి భర్తలను దేవుడు ఇవ్వడం కాదండి, అమ్మ నాన్ననే ఇచ్చిండ్రు. అసలు మిమ్మల్ని ఏదో ఎటో లేని వాళ్ళకు కూడా ఇస్తే కూడా లేని వాళ్ళ భార్య భర్తలు మిమ్మల్ని పిల్లలకు పెళ్ళి చేసిండ్రంటే అమ్మవాళ్ళు ఎన్నో ఆలోచించి ఎన్నో రకాలుగా చేసే మీ కుటుంబం చేస్తారు. ఎవరిని కూడా అత్తింటి వాళ్ళను అమ్ముంటి వాళ్ళను ఎవరిని కూడా బాధ పెట్టకండి. అందరూ బాగుండండి, అందులో మమ్మల్ని ఉంచండి, పెద్దవాళ్ళందరిని ఉంచండి. ఎందుకురా జీవితం అన్నట్టు అనిపించొద్దు. అందుకొరకని నేను చెప్పే మెసేజ్ అయితే మీరు తీసుకుంటారని, ఎవరు కూడా పెద్ద మేమేం చేస్తున్నామని పెద్ద ఫీల్ అయ్యే ముచ్చటైతే కాదు. క్యాజువల్గా చెప్తున్నా. ప్రతిరోజు అమ్మ రోజే, ప్రతిరోజు నాన్న రోజే. ఏ రోజు కూడా నాన్నను మర్చిపోయిన రోజు మనం లేనేలేం. నాన్న మర్చిపోయిన రోజు లేనేలేం. మా నాన్నకు నాన్న దినోత్సవం శుభాకాంక్షలు, మా వారికి నాన్న దినోత్సవం శుభాకాంక్షలు. భార్యగా కాదు, మా సార్కైతే నేను బిడ్డగా శుభాకాంక్షలు. నాన్న కాబట్టి బిడ్డ పాత్రనే ఉంటా ఒక్కొక్కసారి. ఉంటానండి. బాయ్ అండి, బాయ్. చెప్పిందే చెప్పుకోకండి.